అక్కడ భోజనం కోసం ఒక సత్రంలోకి వెళ్ళారు. అతడు ఆ గ్రామంలోని మంచి రోడ్లను తెలుసుకోవడానికి ఈ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె ఎక్కడుందో వెళ్ళి, అమ్మా, నా హితము ఒకసారి విను. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్తున్న మాటలు ఆలకించు. మన శరీరములు శాశ్వతం కావు, నీటి బుడగలంటివి. ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. పంచభూతములు సప్తధాతువులను నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవుతుంది. అటువంటి శరీరాన్ని నీవు నిత్యం భ్రమించుతున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూచి మిడత దాన్ని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుతున్నాడు. కావున నా మాట ఆలకించి నువ్వు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా వచ్చిన ధనమును ఎప్పుడైనా పేదవాళ్ళకైనా దానం చెయ్యి. పుణ్యం సంపాదించుకో. ప్రతిదినము శ్రీమన్నారాయణను స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం పొందు అని అంటారు. నీ పాపములన్నీ పోవాలంటే వచ్చే కార్తీక మాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టు. ఇలా చేస్తే నువ్వు వచ్చే జన్మలోనైనా సౌభాగ్యవతివై పుడతావు అని చెప్పి వరం. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను చెప్పినట్లే ఈ వితంతువు స్త్రీ ప్రాతకాలము లెగిసి కార్తీక మాసం ఆచరించింది. అలాగే అతను చెప్పినట్లే మోక్షం అయితే పొందింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.